చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారుల సమక్షంలో ఆలయంను అర్చకులు సిబ్బంది మూసివేశారు. ఆదివారం అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. అర్ధరాత్రి 12 తర్వాత నిర్వహించే ఏకాంత సేవను మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి చేశారు. భువ రహస్య స్వామి ఆధ్వర్యంలో ఆలయంతో పాటు అన్న ప్రసాద వితరణ కేంద్రాలను సైతం మూసివేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 50,000 పులిహోర బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. స్వామివారి సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశాక 3 గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తామని, అప్పటి నుంచే సర్వ దర్శనం క్యూ లైన్ లోకి భక్తులను అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఈ చంద్రగ్రహణం వల్ల మన శ్రీవారి ఆలయం మూసివేయబడింది. 3:30 నుంచి రేపు ఉదయం 1:30 వరకు, ఆ తర్వాత 3 గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అర్చక స్వాములు వాళ్ళందరూ కూడా ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసేయడం జరిగింది. ఈ ఆగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మన చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని శాస్త్రబద్ధంగా 3:30కి ఈరోజు మనం క్లోజ్ చేయొచ్చని మన షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో మన ఆలయాన్ని మూసివేయడం జరిగింది. ఇప్పటి నుంచి 12 గంటలు అంటే రేపు మార్నింగ్ 1:30 దాకా కూడా క్లోజ్ చేసే ఉంటారు. రేపు 1:30 తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసి 3 గంటలకు సుప్రభాతంతో ఈసారి ఏకాంతంగా స్టార్ట్ అవుతుంది. అలానే తిరుమలలో ఇప్పటికే వచ్చే చాలామంది కానీ కింద వాళ్ళు కానీ రేపు ఉదయం 2 గంటల నుంచి క్యూ లైన్లో అనుమతించబడుతుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఇంటర్వ్యూ కానీ లేకపోతే రకరకాల పద్ధతుల్లో పిలిగ్రిమ్స్కి తెలియజేయడం జరిగింది. టీటీడీ చెప్పిన దాని ప్రకారం సూచనల ప్రకారము అందరూ కూడా ఫాలో చేస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలానే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలానే ఇప్పుడు టెంపుల్ సీలింగ్ ముందు అందరూ కూడా అన్నీ లైక్ వైకుంఠం 1 కానీ వైకుంఠం 2లో కానీ లేకపోతే మిగతా క్యూ లైన్లో ఉండే అందరూ కూడా దర్శనం చేసుకొని పంపించడం జరిగింది. ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ టీటీడీ ప్రెమైసెస్లో మన వైకుంఠంలో కానీ బయట కానీ ఎక్కడా కూడా ఎవరూ లేరు. అన్నీ కూడా కంప్లీట్గా చూసి అందరికి కూడా దర్శనం చేయించి అందరినీ కూడా పంపించడం జరిగింది. ఇప్పటి నుంచి మనం కొంతవరకు ఈ ఎక్లిప్స్ వలన అన్నదానం కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దాదాపు 50,000 పులిహోర పట్లాలు మన జిఎన్సీలో కానీ మిగతా 6 ప్రాంతాల్లో ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది శాస్త్రబద్ధంగా జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా టైమింగ్ ఎట్లయితే మనం షెడ్యూల్ చేసుకున్నామో ప్లానింగ్ చేసామో ఆ ప్లానింగ్ ప్రకారమే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా గేరప్ అయిపోయి పగడ్బందీగా టైం ప్రకారము అన్నీ కూడా చేయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర.